నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట అభివృద్ధి చెందాలంటే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గుణపాటి సురేష్ రెడ్డి లేదా వారి వర్గం పోటీ చేయాల్సిందే. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీ అయినా సరే అక్కడ జీఎస్ఆర్ ఉండాల్సిందే అని వారి మిత్ర బృందం వెల్లడించింది. గుణపాటి సురేష్ రెడ్డి మాట్లాడుతూ, మా పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్గా పోటీ చేయాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ పంచాయతీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉందని ఆయన తెలియజేశారు. మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన పనులు 4 తరాలు చెప్పుకునే విధంగా మన పరిపాలన ఉండాలని ఆయన వెల్లడించారు. ఇందుకూరుపేట పంచాయతీ ఎన్నికల్లో అక్కడ నేను ఉండాల్సిందే, అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు అని గుణపాటి సురేష్ రెడ్డి వెల్లడించారు. ఇందుకూరుపేట ప్రజలారా, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో గెలిపించి పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలం నలుమూలల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గుణపాటి సురేష్ రెడ్డి అనుచరులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చిన కాలనీ, ఆ కాలనీ అభివృద్ధి కోసం నేను ఈ రోజుకి ఎంత కష్టపడుతున్నానంటే ఆడు నివసిస్తున్న కొంతమందికి తెలిసి ఉంటుంది. ఒకరోజు నేను వచ్చేసరికి మొత్తం బీడు పట్టిపోయి ఉంది. జేసీబీలు తెప్పించి మొత్తం క్లీన్ చేయించి నేనే దగ్గరుండి కాలువలన్నీ అన్ని కాల్చి స్ట్రీట్ లైట్లన్నీ నేనే సొంతం చేశాను. ఎవరు డబ్బులు కాదు, స్ట్రీట్ లైట్లు మొత్తం కాలనీలు వేసి నా సొంత డబ్బుతో. ఎవరో ఒక 50 బల్బులు ఇస్తే పేపర్లు ఎంచుకుంటారు, మేము దానం చేసాము, ఫోటోలు గిట్టొస్తే పేపర్లు ఎంచుకుంటారు. చేయించుకోవాలని కోరిక లేదు. నేను ఉండేది ఇంకా కూడా కొద్దిగా వెనకబడి ఉంది, రోడ్లు రావాలి, దానికి నా సాయశక్తులు కృషి చేసి అదొక సుందరంగా తయారవ్వాలన్నదే నా ఆకాంక్ష. అదే విధంగా ఊరిని ఆ విధంగా ఎంతైనా డెవలప్ అయితే, ఇప్పుడు కాకుండా మనం పోయిన తర్వాత ఆయన సురేష్ రెడ్డి ఉండేటప్పుడు ఊరు డెవలప్ అయిందా ఆయన అంటారన్న ఉద్దేశంతోనూ దాంట్లో నా స్వార్థం ఉంది. నా ఊరు డెవలప్ అవ్వాలంటే, ఊరంతా బాగుండాలంటే ఆయన టైంలో జరిగింది ఆయన అంటారు ఉద్దేశంతో నేను సొంత నిధులతో నేను కష్టపడి పనిచేస్తున్నానే కానీ ఏ స్వార్థం ఆలోచించో, ఏ ఆపేక్ష ఆలోచించో ఇంకోటి కాదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను చేయబోయేది కూడా కొన్ని చెప్పారు. ఎందుకు ప్రెసిడెంట్కి ఎందుకు పోటీ చేస్తున్నావా, నీకేం కోరిక లేకపోతే అంటే, ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉందండి గ్రామం డెవలప్ అవ్వాలంటే. ఏ గ్రామం డెవలప్ అవ్వాలన్నా ప్రెసిడెంట్ చేతుల్లో. రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ ఉండేది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంతా వాల్యూ అయిన పోస్టు. అది దుర్వినియోగం కాకుండా దాన్ని ఉపయోగించుకోగలిగితే ప్రతి గ్రామం ఒక స్వర్గసీమ అవుతుంది. అందుకే గ్రామ డెవలప్మెంట్ కోసమే నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నా. దానివల్ల నాకు వచ్చే క్రెడిట్ లేదు, ఇంకోటి లేదు. అదేవిధంగా ఈ మాజీ ప్రెసిడెంట్లు చేసిపోయిన వాళ్ళు ఒక్క రిమార్కు వీళ్ళ చేతుల్లో ఉండింది పారిశుద్ధం ఎంత నీట్గా ఉండిందో. కానీ ఇంకోటి కూడా చెప్తున్నా, కొత్తూరికి జనరల్ ఫండ్ ఉంది. వాళ్ళు మీరు కావాలంటే చూడండి, ఎప్పుడు జేసీబీలు పనిచేస్తుంటాయి కొత్తూరులో. ఎందుకంటే వాళ్ళు జనరల్ ఫండ్ ఉంది. మనకి ఆ కూలీలకు డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు లేవు పంచాయతీకి. ఆ పంచాయతీకి డబ్బులు లేక అప్పటికి తంటాలు పడి వీళ్ళ టైంలో నీట్గానే చేస్తున్నారు. ఇప్పుడు ఊరు పరిస్థితి ఎట్టుందో మీకు తెలుసు, కాలువలు ఎట్టుందో మీకు తెలుసు. ఆ విధంగా తయారైంది. ఇవన్నీ పోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ మన చేతిలో ఉండాలని దృక్పథంతో నేను పంచాయతీకి ఓసీ అయితే పోటీ చేయాలని, బీసీ అయినా ఓసీ అయినా మన పంచాయతీని కాపాడుకునేదానికి మేమందరం కలిసి కృషి చేస్తామని మీకు చెప్పేస్తాను. గ్రామం డెవలప్ కోసం నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇందుకూరుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో చివరికి రాముడిపాలెం, మైపాడు ఇవన్నీ డెవలప్ అయ్యాయి. కానీ ఒక ఇందుకూరుపేట ఇక్కడ ప్రధానంగా పోలీస్ స్టేషన్ ఉంది, మండల కార్యాలయం ఉంది, హాస్పిటల్ ఉంది, అన్నీ ఉన్నా కానీ డెవలప్ కావట్లేదు. ఎందుకు కావటం లేదంటే దానికి ఒక విధంగా నాయకత్వ లోపం కూడా. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పేదానికి సోర్సెస్, ఇందుకూరుపేట ఇన్కమ్ సోర్సెస్ తక్కువ. కొత్తూరు ఉంది, బ్యాంకులు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, లేఅవుట్లు ఉన్నాయి, మెయిన్ లేఅవుట్లు ఉన్నాయి. ఇట్లన్నీ వల్ల జనరల్ ఫండ్ ఎక్కువ వస్తుంది. ఇందుకూరుపేటకి జనరల్ ఫండ్ అనేది లేదు, ఎక్కడి నుంచి రాదు. ఓన్లీ ఇంటి పన్నులు తప్పితే ఇంకెక్కడి నుంచి వచ్చే పైసా లేదు. మా ప్రెసిడెంట్ డేవిస్పేట ప్రెసిడెంట్ ఉన్నాడు, 3 పువ్వులు 6 కాయలు, ఏడ చూసినా లేఅవుట్లు, ఎప్పుడు జనరల్ ఫండ్ ఉంటుంది. ఆ విధంగా మా చేతుల్లో ఉంటే స్వర్గం అయిపోద్ది. ప్రధానంగా రోడ్డు విస్తరణ గురించి అడుగుతున్నారు. రోడ్డు విస్తరణ గురించి తప్పనిసరిగా మీతో నిన్న రాత్రి కూడా మాట్లాడాను. రోడ్డు విస్తరణ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాలి. అది ఈ రోజు నేను చెప్తున్నాను కదా, రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాతైనా రోడ్డు విస్తరణ
ఒకసారి నేను వాళ్ళని కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, అందరికీ చెప్తాను, రోడ్డు విస్తరణ జరగాలి. మరి ఒక బస్సు పోతే రెండో వెహికల్ వచ్చేదానికి కూడా ఘోరంగా తయారైపోయింది. మా ఇందుకూరుపేట పరిస్థితి ఏంటంటే మీరు చూస్తుంటారు, ఆ గొంది నరసింహస్వామి తిరునాళ్ళలో ఏమన్నా జరుగుతుంటే ఆ గొంతుల్లోంచి బస్సులు పోయేది. ఇప్పుడు బస్సు కదా కారు పోతే బైక్ రాదు మళ్ళీ పక్కన. ఇవన్నీ కలిపెట్టినా ఇప్పుడు ఏంటంటే ఒకటి ఉంది దీంట్లో ముఖ్యంగా, లబ్ధి పొందినోడు ఈజీగా మర్చిపోతాడండి, దెబ్బతిన్నోడు జీవితాంతం వెంటాడతాడు. దీని వల్ల మనం దెబ్బతిన్నామని రాజకీయాలు ఆలోచిస్తే అట్నే ఉంటుంది. ఆ రాజకీయాలకు అతీతంగా ఓట్లయితే చేసి తీరుతామని నేను ఈ రోజు అందరి ముందు సమక్షంలో చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో మా శక్తి కొద్ది ప్రయత్నించి రోడ్డు బైండింగ్ మాత్రం చేసేదానికి 100% కృషి చేస్తాను. కార్యకర్తలు, ఇక్కడికి వచ్చేసిన గ్రామ ప్రజలు, ఇప్పుడు మన సురేష్ రెడ్డి గారు మన గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పినారు. ఆయన చేసిన చొరవతోనే మనకి జగనన్న కాలనీ అంత వచ్చింది. తర్వాత పోతురాజు దెబ్బలో కూడా ప్లాట్లు వేసి ఆయన 150 మందికి పట్టాలు కూడా ఇప్పించారు. ఇంకా అది లేఅవుట్ దాన్ని ఇంకా కూడా ఏంటంటే లెవెలింగ్ చేసి మట్టి దోలి చేయాలా, దాని ప్రయత్నం కూడా ఆయన అన్న చేస్తాడు. జగనన్న కాలనీ మాత్రం ఫస్ట్ కాలనీ మాత్రం బ్రహ్మాండంగా ఆయన చేసినాడు. రోడ్లు వేయించినాడు, కాలువలు మన మురుగు కాలువలన్నీ కూడా బాగా కట్టించాడు. వీధి దీపాలు కానీ అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. వాళ్ళు ఇప్పుడు లక్ష్యంగా అందరూ ఇల్లు కట్టుకొని బాగా అందరూ కాపురాలు చేస్తున్నారు. మన గ్రామంలో కూడా కొన్ని రోడ్లు, కాలువలు, డ్రింకింగ్ మోటార్లు ఇవన్నీ కూడా ఆయన హయాంలో చేసాము పంచాయతీ తరఫున. ఆయన 2021లో మన ఇందుకూరుపేట గ్రామ సర్పంచ్ గారిని కానీ 11 మంది వార్డు మెంబర్లని ఆయన ఆధ్వర్యంలో గెలిపించినారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గెలిచాము. అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పినట్టు కూడా ఒక్క తప్పు లేకుండా అన్నీ కూడా సక్రమంగా నిర్వహించాము. అదేవిధంగా జంగవాందూరులో కూడా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున సర్పంచ్ గారు గెలిచి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ గ్రామం అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆయన కానీ సర్పంచ్ గారు అయితే ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి బాగా గ్రామాన్ని డెవలప్ చేస్తారని మనందరూ కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మీరందరూ కూడా పనిచేసి ఆయన్ని గెలిపించేదానికి వైసీ జనరల్గానే అయితే తోడ్పడాలని, జనరల్ అయితే ఎస్సీ వచ్చే పీసీ వచ్చి ఆయన ఖచ్చితంగా గెలిపిస్తారు. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపేదానికి ఆయన కృషి చేసి ఆయన సహకారం పూర్తిగా అందిస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మీ అందరికి కూడా ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అభిమానులకి, కార్యకర్తలకి, సర్పంచులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రజలారా, సురేష్ రెడ్డి చెప్పినట్లుగా ఆయన గెలిస్తే ఈ ఊరే కాదు మా ఊరు కూడా అవుతుందని నేను సంతోషిస్తున్నాను. కానీ నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నానంటే కూడా సురేష్ రెడ్డి దయ. అసలు నేను సర్పంచ్గా ఉండాలని నాకు ఎక్కడా కోరిక లేదు. మరి శ్రావణు, సురేష్ రెడ్డి గారు వీళ్ళందరూ నన్ను బాగా చెప్తా వచ్చారు, మీరు ఉండండి అమ్మా, ఊర్లో మీకు మంచి పేరు ఉంది, మీకు ఓట్లు పడతాయి అని చెప్పినప్పుడు సార్ నాకు కొంచెం భయంగా ఉంది, నేను ఎప్పుడు చేయలేదు అన్నప్పుడు నేనున్నాను నీకు అన్నాడు. లాస్ట్కి నేను నామినేషన్ నువ్వు వచ్చినప్పుడు కూడా నా సొంత డబ్బులు నేను కట్టలేదు, సురేష్ రెడ్డి గారే కట్టి ఈరోజు సర్పంచ్గా ఉన్నానంటే సురేష్ రెడ్డి చేతి డబ్బులే నన్ను ఈరోజు సర్పంచ్గా చేశారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఈ రోజే కాదు ఏ రోజు కూడా వైఎస్ పార్టీని వదిలి పాడు అని నా నమ్మకం. చాలామంది మీ నాయకుడు, మీ ఇందుకూరుపేట నాయకుడు తెలుగుదేశంలోకి వెళ్తున్నాడు అని చాలామంది అన్నారు నాతో. అన్నప్పుడు నేను శ్రావణ్ అడిగాను, ఉండుమా నీ పిచ్చే, ఆయన అసలు పార్టీ వదిలేవాడే కాదు, అలాంటి మనిషి కాదు అన్నాడు. నాకు కొంచెం భయం వేసింది. ఊర్లో బాగా చెప్పారన్నమాట నాకు. అప్పుడు సురేష్ రెడ్డిని నేను నమ్ముతాను. ఆయన ఏమాత్రం కూడా డబ్బుకు ఆశపడేవాడు కాదు, ఆదాయం రావాలని ఆశపడేవాడు కాదు. ఇంచుమించు నేను కూడా అంతేను. నా గ్రామంలో నేను బాగా పనిచేయాలని ఆశపడ్డాను. సురేష్ రెడ్డి గారికి తెలుసు, గ్రామానికి 2 లక్షలు పెట్టి బాట పోసాను. కానీ ఊరు మంచిది కాదు.
ఊర్లో నా చేత చేయించుకోలేకపోయారు. చేసిన దాన్ని కూడా తెలుగుదేశం గెలిచిన వెంటనే తెలుగుదేశం నాయకుడు ఒకడు బాట తీసేసాడు. కొరవది ఉంది. దేవుడు దయ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మళ్ళా మనం పని చేసుకుంటామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. పార్టీలో బలంగా ఈసారి మన సురేష్ రెడ్డి కూడా సర్పంచ్ అయితే నాకు ఇంకా బలం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ అని మనము అవ్వాలా, ఆయన సర్పంచ్ అవ్వాలా, నేను సర్పంచ్ అవ్వాలా అని మనం ఆలోచిస్తే కాదు, దేవుడు కన్ను తెరిచి చూస్తే తప్పకుండా సర్పంచులు అవుతాము. ప్రజలను కూడా దేవుడు మార్చాలా, దేవుడు దయ ఉండాలా, మనుషులు దయ ఉండాలా. అయితేనే ఒక మనిషికి నాయకత్వం. ఆ నాయకత్వం వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, మనం కృషి చేసి మన సొంత డబ్బులైనా పెట్టి మనం పని చేయాలా. చేస్తే ఆ నాయకుడు కానీ ఆ నాయకురాలకు కానీ విలువ ఉంటుంది. అట్లా నేను ఆలోచిస్తాను. మా సురేష్ రెడ్డి ఎలా ఆలోచిస్తాడో నేను కూడా అలాగే ఆలోచిస్తాను. ఇంతే. అందరికీ నమస్కారం. ఇదే మా గోలపాలెంలో కరోనా టైంలో ఒక వ్యక్తికి బాగా లేకుండా చేతుల మీద పట్టుకోపోయాం. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చేతుల మీద పట్టుకొని రోడ్లకి తీసుకొచ్చాం. అదే గుణపాటి సురేష్ రెడ్డి గారు వచ్చి నెల్లూరు హాస్పిటల్లో ఒక డాక్టర్ని పట్టుకొని దాంట్లో బెడ్లు లేకపోతే ఆయన ఫోన్ చేసి చెప్పి ఆ వ్యక్తిని బతికించి ఇంటికి తీసుకొచ్చాం. అదేవిధంగా టాటర్లు పట్టుకుంటే ఏ నాయకుడిని అడగకుండా ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి టాటర్లు ఇప్పించారు. అదే ఒక టాటర్ ఈరోజు పట్టుకున్నారు మా ఊర్లో. 20 ఏళ్ళు కట్టించి 2 రోజులు ఆడబెట్టి టాటర్ తీసుకొచ్చారు. ఆ నాయకుడు ఈరోజు మా కాడికి వచ్చి చెప్పాడు, గుణపాటి సురేష్ రెడ్డి లేడు, ఆయన కాడికి కూడా పోయాం కాగా ఆయన లేడు అని చెప్పి నాకు వచ్చి చెప్పాడు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ విషయంలో ఏమైనా పని కావాలంటే ఆయన ఎక్కడున్నా ఫోన్ ద్వారా చెప్పి వ్యక్తికి ఏం కాకుండా ఏ దెబ్బ తగలకుండా బయటికి తీసుకొచ్చిన వ్యక్తి గుణపాటి సురేష్ రెడ్డి గారు. ఏ పని కావాలన్నా మాకు ఈ పని కావాలంటే చేసి పెట్టిన నాయకుడు మా గుణపాటి సురేష్ రెడ్డి గారు, మా బుజ్జిబాబు గారు, మా శ్రీకాంత్ అన్న గారు, బాలు గారు ఎక్కడున్నా ఫోన్ చేస్తే నిమిషం లోపల పనిచేసి పెట్టిన వ్యక్తులు వీరు. ఈ గ్రామంలో మా సురేష్ రెడ్డి గారి సర్పంచ్ అయితే ఇంకా గ్రామాన్ని బాగా పోషించి దీన్ని డెవలప్ చేసేదానికి ముఖ్యంగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నాయకుడు పంచాయతీ బోర్డు సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, నాయకుడైనా, పని చేసేవాడైనా, ఎవరైనా, మన సేవకుడైనా సరే ఇందుగురిపేటకి ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఒకటే మాట, ఈ ఊరికి పసి పిల్లోడు వచ్చినా సరే ఓడితో కూడా స్టేషన్కి వస్తాడు, జైలుకి వస్తాడు. కోసం సర్పంచ్ అవుతున్నాడు అంటే మీ ఇందుగురిపేట ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకోవాలని నేను అనుకుంటున్నా. అట్లాంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి మీకోసం సర్పంచ్ అవుతున్నాడు అంటే కళ్ళు మూసుకొని ఓటేసేయచ్చు. అది ఇందుగురిపేట వాళ్ళు ఎవరున్నా సరే గుర్తుపెట్టుకోండి. సురేష్ అన్న ఓసీ కేటగిరీ వచ్చి సర్పంచ్గా కానీ పోటీ చేస్తే అందరూ కళ్ళు మూసుకొని పోయి సురేష్ అన్న గుర్తుకు ఓటేయండి. ఇది ఒకటే, ఇంక వేరే ఆప్షనే లేదు. ఈ ఊరికి ఎవరు నాయకుడు లేడు. తెలుగుదేశం కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఏ పార్టీ అయినా సరే ఇందుగురిపేటలో జిఎస్ఆర్ ఒక్కడే. నాకు తెలిసి మాది జమ్మందూరు పంచాయతీ, మాది వేరే పంచాయతీ అయినా సరే ఇందుగురిపేటలో గవర్నమెంట్ ఏదైనా సరే, రూలింగ్ ఏదైనా సరే, నీ పని అంటే ఇందుగురిపేటలో వాళ్ళ వర్క్ జరిగేదంటే సురేష్ రెడ్డి గాడే. ఇంకెవరు ఎంతోమంది ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఇక్కడ చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, ఇందుగురిపేటలో అందరూ సంతోషంగా ఉండండి. అదే సెలవు తీసుకు. పిలవగానే నిన్న సాయంకాలం ఫోన్లు చేసి పిలవగానే ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 నిమిషాలు ఆగి అందరూ టిఫిన్లు చేసి పోవాల్సిందిగా కోరుతున్న ప్రాధాన్యపడుతున్నాం.